ప్రముఖ నటి నుస్రత్ ఫరియా అరెస్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్రలో ముజిద్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ చిత్రంలో నటించిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది దేశంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన హత్యాయత్నం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే నుస్రత్ ఫరియా ఆదివారం ఉదయం ఢాకా నుంచి థాయిలాండ్ వెళ్లేందుకు షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన సమయంలో జరిగిన అల్లర్లలో ఫరియాపై హత్యాయత్నం కేసు నమోదైందని, ఆ కేసు విచారణలో భాగంగానే ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు ఢాకా విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్ట్ అనంతరం ఫరియాను తొలుత ఢాకాలోని వతారా పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత విచారణ నిమిత్తం ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ చిత్రంలో నుస్రత్ ఫరియా షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, మాజీ ప్రధాని అయిన షేక్ హసీనా పాత్రను పోషించారు. ఈ సినిమా 2023లో విడుదలైంది. ప్రఖ్యాత భారతీయ దివంగత దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, భారత్ బంగ్లాదేశ్ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. నుస్రత్ ఫరియా 2015లో ఆషికీ ట్రూ లవ్ అనే సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇది కూడా భారత్ బంగ్లాదేశ్ ఉమ్మడి నిర్మాణమే. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకుని దేశం విడిచి పారిపోయి ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆ నిరసనల సమయంలో హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులుగా భావిస్తున్న హిందూ మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాతో పాటు ఆమె సన్నిహితులు, పార్టీ నాయకులపై హత్యలతో సహా పలు అభియోగాలపై కేసులు నమోదు చేసింది. ప్రస్తుత అరెస్ట్ కూడా ఈ కేసుల దర్యాప్తులో భాగమేనని తెలుస్తోంది.